మీరిక శ్రీ మహావిష్ణువుని కానీ ఆ పరమేశ్వరుని కానీ సహాయం అర్థించాలి. మీ యొక్క ఆదేశమైతే తప్పక వారి సహాయాన్ని అర్థిస్తాం. కానీ పరమపిత, మీరు మాకు సహాయం చేయాలనుకుంటున్నారు కనుక మిమ్మల్ని ముందు మేము అడిగేది ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుల వద్దకు వెళ్ళేటప్పుడు మాకు తమ నేతృత్వం కావాలి. మేము నేతృత్వం వహించి మేము మీకు సహాయం చెయ్యాలని అనుకుంటున్నామని మీకు అనిపిస్తే మేము తప్పక మీకు నేతృత్వం వహిస్తాము. మహిషాసురుడు దేవతల మీద ఆక్రమణ జరిపేందుకు ముందే దేవతలందరూ తమ రక్షణ కోసం సన్నాహాలు చేయవలసి ఉంటుంది. మహాబలి శంబరాసురునికి జయము, దానవ వీర శంబరాసురునికి జయము, మహాబలి శంబరాసురునికి జయము. రండి అసుర వీర రండి, మీకు మా స్వాగతం. మా ఒక్క ఆహ్వానంతోనే మీరు మా వద్దకు వచ్చారు. మీకు మా సంతోషపూర్వక కృతజ్ఞతలు. రండి అసుర వీర శంబరాసుర, మేం మిమ్ములను మా సేనాపతులకు యోధులకు పరిచయం చేస్తాం. రండి. వీరు మా సేనాపతి అసిలోమ, మహాయోధుడు, సాహస వీరుడు. అసిలోమ రండి. ఇక వీరు మా వీర రాజనైతిక కుశలుడు చిక్షురుడు. చిక్షురుడు వీరు మా మహాయోధుడు నిద్రాలుడు. నిద్రాలుడా? రండి. ఇతడు మా యోధుడు ఉద్రకుడు. ఉద్రకుడా? మాకు చాలా సంతోషంగా ఉంది. రండి మిత్రమా. కూర్చోండి. దానవ సామ్రాట్టు మహిషాసుర, మీ యొక్క ఔన్నత్యాన్ని చూసి మా మనసు అతి ప్రసన్నమైంది. మీరు పరమపిత బ్రహ్మదేవుని వరాన్ని పొంది స్వర్గలోకం మీద అధికారం చేపట్టదలుచుకున్నారన్న ఆ సమాచారం కూడా మాకు తెలిసింది. మీరు వెంటనే స్వర్గంపై ఆక్రమణకై సన్నాహాలు చేయండి. మీకు మేము అండగా ఉంటాం. దేవతలను పరాజితులను చేసి స్వర్గాన్ని చేపట్టండి. మీ పూర్వజుల వలనే స్వర్గ సింహాసనానికి శోభ కలిగించండి. దానవులంతా మీ సహాయానికై సిద్ధంగా ఉన్నారు. దానికే సన్నాహాలు చేస్తున్నామా సురవీరా? ఇప్పుడు మీరు వచ్చారు. మీ ప్రేరణతోటి మా కార్యం సులువు అవుతుంది. తప్పక అవ్వవలసిందే. అందుకనే కదా మేము ఇక్కడికి వచ్చాం. ఇదిగో మా విచిత్రమైన గద. ఈ గదను చేతపట్టగానే మీరు అసంఖ్యాక రూపాల్లో శత్రువుల ముందు ప్రత్యక్షమవుతారు. అంటే మీరు ఈ విచిత్ర గదను తీసుకుని యుద్ధ భూమిలోనికి వెళ్ళగానే మీ శత్రువుల సమక్షంలో ఒకరుగాక అనేక మహిషాసురులు కనిపిస్తారు. వారు ఎవరెవరిని ఎదుర్కోగలరు? వారు ఎదుర్కొంటున్నటువంటి వారు నిజమైన మహిషాసురుడో కాదో తెలియక భ్రమలో పడతారు. అసురవీర, మీ యొక్క ఈ ఉపకారాన్ని జీవితాంతం మరువలేము. మరిచిపోదామనుకున్నా మరువలేరు మీరు. ఈ గద మిమ్మల్ని మరువనిస్తే కదా. దానవరాజా, మీ మీద పూర్తి విశ్వాసంతో చెప్తున్నా, ఈ గదను తీసుకుని మీరు ఒక్కరే శత్రువులను జయించడంలో సఫలులవుతారు. ఒకవేళ మీకు మా అవసరం అయితే మమ్మల్ని ఒక్కసారి ఆహ్వానించగానే నేను నా సేనా సమేతంగా యుద్ధంలో ప్రవేశిస్తాను. అప్పుడు చూడండి దేవతలు ఎలా పారిపోతారో. ఇదిగో తీసుకోండి మా విచిత్ర గద. అసురవీర, మీ ఈ బహుమతి మాకు చాలా ఉపయోగకరమైనది. పాలనకర్త శ్రీ మహావిష్ణువుకి విచ్చేయండి బ్రహ్మదేవ. వైకుంఠలోకానికి మీ అందరికీ స్వాగతం. మేము మీ సహాయాన్ని అర్థించేందుకుని వచ్చాము శ్రీహరి విష్ణు. దానవుల అఘాయిత్యాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి శ్రీహరి. అదైతే మహిషాసురుడు పుట్టడంతోనే దేవదానవ యుద్ధం సంభవించే సూచనలు పుట్టుకొచ్చాయి. బ్రహ్మదేవులు వరమివ్వడం వల్ల ఇలాంటి పరిణామాలు సహజమే కదా. స్థితిగతులన్నీ మీ సమక్షంలోనే ఉన్నాయి. దానవులు మళ్ళీ విజృంభించడం వల్ల
దేవేంద్రుడు మమ్మల్ని మీ వద్దకు రావడానికి వివస్త్రణ చేశాడు. వీరి సురక్షణకై ఉపాయం ఆలోచించవలసిందే. శ్రీహరి, మహిషాసురుడు భూలోకం పైన తన ఏకఛత్రాధిపత్యం స్థాపించి వేశాడు. చివరికి ఋషిమునులను కూడా తన అధీనంలో పెట్టుకుని మా యజ్ఞ భాగాన్ని కూడా లాగేసుకున్నాడు. ఇప్పుడు భూలోకంలో దేవతల ప్రాబల్యం సమసిపోయింది. దేవేంద్ర, ఇప్పుడు మీరు భూలోకం కోసం చింతను త్యజించి స్వర్గలోకం గురించి చింతించవలే. మేము దాని నిమిత్తమే తమరి సమక్షానికి వచ్చాము శ్రీహరి. స్వర్గం సురక్షితంగా ఉండాలంటే అత్యవసరమైనది శ్రీహరి. త్రిమూర్తులు కలిసి మాకు సహాయం చేయాలి. త్రిమూర్తుల్లో ఇద్దరు ఇక్కడే ఉన్నారు. దేవతల సహాయం కోసం ప్రయత్నశీలులై ఉన్నారు. ఇక మిగిలినది ఆ పరమేశ్వరుడే. వారి మార్గదర్శనం, సహాయం లేకుండా మన సురక్షా పథకం ముందుకు వెళ్ళజాలదు. మనం వారి వద్దకే వెళ్ళాలి. దానవ వీరులారా, మనం స్వర్గం మీద ఆక్రమణ చేసి అహంభావి అయిన ఇంద్రుని అతని అనుచరులను మన దాసులుగా చేసుకోవాలి. మా యొక్క వరప్రాప్తి సిద్ధి బలంతో మీరందరూ మాతో పాటు స్వర్గంలో ప్రవేశించగలరు. మేము ఏ విధంగానైనా స్వర్గం మీద అధికారం చేయవలసిందే. స్వర్గం నుండి దేవతలను బహిష్కరించాలా? పిరికి దేవతలారా, మీరు మహిషాసురుని బారి నుంచి తప్పించుకోలేరు. మహిషాసురా, ఈ ప్రయత్నాలను మేము ఎన్నటికీ సఫలము కానివ్వం. అసుర సేన, మా సహచరులారా, సాగిపొండి స్వర్గలోకానికి. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. బ్రహ్మదేవ, మీ వరం దొరికిన దానవుడు మహిషాసురుడు సేనా సమేతంగా స్వర్గలోకం వైపు ప్రయాణమవుతున్నాడు. అంటే ఇప్పుడు సంగ్రామం ఆరంభమవ్వడానికి ఎక్కువ సమయం లేదు. దేవేంద్ర, ఆ దానవుడు అతి భయంకరమైన వాడు. ఆ మహిషాసురుడి బారి నుండి కొద్దిలా తప్పించుకున్నాము. అతడి శక్తి ఎంతో అపరిమితం. అతడు తన ఇచ్ఛానుసారం ఎన్ని కావాలంటే అన్ని రూపాలు పెంచగలడు. అతన్ని జయించడం అత్యంత కఠిన కార్యం. ఇప్పుడు తన సేనా సమేతంగా స్వర్గంపై ఆక్రమణ చేయబోతున్నాడు. శీఘ్రంగా ఏదో ఉపాయం చూడండి దేవేంద్ర. అవును దేవేంద్ర, మన రక్షణ కోసం ఏదో ఉపాయం చూడవలసిందే. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. చూడండి పరమేశ, చూడండి, ఆ దుష్టుడు స్వర్గం వైపు సాగుతున్నాడు. మీరు వెంటనే మా సహాయానికి రావాలి. ఆ దుష్టుణ్ణి స్వర్గం వైపు రానివ్వకుండా చూడాలి.
దేవేంద్ర, మహిషాసురుణ్ణి ఇప్పుడు ఆపడం అసంభవం. పరమేశ, మీ ముగ్గురు త్రిమూర్తులు చూస్తూ ఉండగా ఆ రాక్షసుడికి ఇంత సాహసమా? ఆ రాక్షసుడు మా స్వర్గంపై అధికారం చేస్తాడా? మహాదేవ, దేవేంద్రుని ప్రార్థనలను మనం వినాలి. అది మన త్రిమూర్తుల కర్తవ్యం. మన త్రిమూర్తుల కర్తవ్యం ఇప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం యొక్క పరిమితిలోనే ఉండి తీరాలి. ఆ పరిమితిని ఉల్లంఘించడం అనేది బ్రహ్మదేవుడిచ్చిన వరానికి వ్యతిరేకం అవుతుంది. తమరు చెప్పేది నిజమే శివశంకర. దేవేంద్ర, మహిషాసురుని సైన్యం స్వర్గం వైపు సాగుతోంది. దానిని మీ పూర్తి శక్తితో ఆపడమే మీరు చేయగల సముచిత కార్యం. మీ త్రిమూర్తుల ఇచ్ఛానుసారమే. మహాశక్తిశాలి దానవరాజు మహిషాసురునికి జయము. అసురాధిపతి మహాబలి మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. శ్యామలాపుత్ర మహిషాసురునికి జయము. స్వర్గాధిపతి దేవేంద్రునికి జయము. అక్కడే ఆగిపో దుష్ట మహిషాసురా. దేవతల శక్తిని ఇంకా పూర్తిగా చూడనే లేదు నీవు. నీ ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే తిరిగి వెళ్ళిపో. వెళ్ళిపో పాతాళ లోకానికి. దైత్య శక్తుల పెనుగాలి ముందు మీ దేవతలు ఇసుక రేణువుల్లాగా ఎగిరిపోతారు. శక్తి కనుక ఉన్నట్లయితే మీ శ్రేయోభిలాషులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మా ఆక్రమణను ఎదుర్కొనలేక ముఖం చాటేసుకోరు. ఎక్కడికెళ్లారా ముగ్గురు? నిన్ను స్వర్గంలో ప్రవేశించనీయకుండా ఆపడం మా యొక్క కర్తవ్యం. ఎందుకంటే స్వర్గంపై దేవతలకు జన్మసిద్ధ అధికారం ఉంది. జన్మసిద్ధ అధికారం? ఎవరి భుజాల్లో బలం ఉందో వారిదే అధికారం అవుతుంది. వ్యర్థ ప్రలాపాలు చేయక మా దారి నుంచి తప్పుకో, లేకపోతే మా ఒకే ఒక్క వేటుతో నాశనం అయిపోతావు. ఇంతకు ముందు కూడా మీ అనేక మహాశక్తిశాలురు పూర్వీకులైన దైత్యులు దేవతలను పరాజితులను చేయాలని చూశారు మహిషాసురా. కానీ వారే సర్వనాశనమైపోయారు. ఇప్పుడు నీ వంతు వచ్చింది. ఆక్రమించండి. సంగ్రామం. దుష్ట మహిషాసురా,
వృత్రాసురా వజ్రాయుధం స్వర్గ విజయీ దానవరాజు మహాబలి మహిషాసురునికి జయము. మహాబలి మహిషాసురునికి జయము. మహాబలి మహిషాసురునికి జయము. Shiva.